యేసుక్రీస్తు నామమున మీకు శుభములు, వందనాలు. మన బ్రతుకు, మన జీవితాల్ని మార్చే దేవుడి మాటల్ని, వాక్యాన్ని కొన్ని క్షణాలు మనం ధ్యానిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు గలతీయులో ఉన్న వాళ్ళకు రాస్తూ చెప్తున్న సందర్భం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరొక్క సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. సేవకులారా, విశ్వాసులారా, మీరు చాలా జాగ్రత్త ఉండాలా. ఎందుకంటే ఈ మధ్య సేవకులు మనం చెప్పుకుంటూ భిన్నమైన సువార్తలు చెబుతూ అనేకమైన సంఘస్థుల్ని కూడా కొంతమంది సేవకులు నిత్య అవసరత వస్తువులను ఇచ్చి వాళ్ళని ఆకర్షిస్తున్నారు. కొంతమంది బియ్యం పంచటం, కొంతమంది బట్టలు పంచటం, ఇంకా అవసరమైన వస్తువులు ఇవ్వటము, వేరే సంఘస్థుల విశ్వాసుల్ని కూడా దారి మరలిస్తున్నారు. ఇది సువార్త కాదు, ఇది భిన్నమైన సువార్త. కనుక సేవకులారా, మీరు చాలా జాగ్రత్త ఉండండి. మీ విశ్వాసుల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళకి ఏమి ఆకర్షించేటట్టు ఏమి ఇవ్వకండి. వాళ్ళకి కేవలం వాక్యం ద్వారానే మీరు వాళ్ళని ఆకర్షించాలా. వాక్యం గురించే వాళ్ళు రావాలా. వాక్యం గురించి వాళ్ళు వస్తే వాళ్ళు బలపడతారు. వాక్యం మాత్రమే మీరు చెప్పాలా. నిజంగా అవసరమైన స్థితిలో వాళ్ళు ఉంటే, అవసరమైన పరిస్థితుల్లో ఏమైనా ఉంటే, భేద పరిస్థితులు ఉంటే, మీరు ఒక కుడి చేయి తెలిసేది ఎడమ చేతి, కుడి చేయి చేసేది ఎడమ చేతి తెలియకుండా మీరు రహస్యంగా సాయం చేయండి. కానీ మీరు బహిరంగంగా ఏవో ఆశలు పెట్టి మీ సంఘస్థుల్ని మీరు పిలవకండి. కొంతమంది వేరే సంఘస్థులను డిస్టర్బ్ చేస్తే ఏవేవో ఆశలు పెట్టి నిత్య అవసరత వస్తువులను ఇచ్చి సంఘాలను డిస్టర్బ్ చేస్తూ వాళ్ళ సంఘాలకు ఆకర్షించుకుంటారు. చాలామంది వాళ్ళు అలాగా ఏదో ఆశించి జనాలను పిలవటము తప్పు. ఇంకొక వేరే విశ్వాసుని పిలిచి వేరే సేవకులను సంఘాలను డిస్టర్బ్ చేయటం కూడా తప్పు. మీరు ఇంకా స్వభావం ఉంటే మీరు మారండి, మీరు మారు మనసు పొందండి. మీరు ఎవరినైనా మీరు ఆకర్షించాలంటే మీరు క్రీస్తు గురించి వ్యక్తుల్ని, ఆత్మలను సంపాదించాలంటే బైబిల్ మాత్రమే మీరు ప్రకటించండి. బైబిల్ వాక్యాన్ని సరిగ్గా మీరు ప్రకటించండి. ఉన్నట్టు బోధించండి. వినుట వలన మనకు విశ్వాసం కలగడం, వినుట క్రీస్తు మాటల వల్లనే కలగల తప్ప వాక్యాన్ని బట్టి మనం దేవుని దగ్గరకు ఆకర్షించబడాలి తప్ప మనం ఏవో వస్తువులను ఇచ్చి ఇతరుల్ని మన దగ్గరకు ఆకర్షించుకోవటం, వేరే సంఘస్థులను డిస్టర్బ్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. దేహానికి సంబంధించేటవి మనము ప్రకటించడం కాదు, ఇవ్వటం కాదు. ఆత్మకు సంబంధించిన వాక్యాన్ని మనం అందించాలా. అప్పుడు ఖచ్చితంగా మనం ఏదో అవసరానికి అవి పంచుకుంటే మన జనాలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తే రేపటి దినం మనం ఇవ్వకపోతే వాళ్ళు మానేస్తారు. అదే వాక్యాన్ని ప్రకటిస్తే మనం ఇచ్చినా ఇవ్వకపోయినా బలంగా దేవుడి కొరకు నిలబడతారు. కనుక వాక్యాన్ని మాత్రం ప్రకటించాలి. భిన్నమైన సువార్త మాత్రం ప్రకటించొద్దు. ఏ విశ్వాసుల్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. ఏ పాస్టర్లను మనం డిస్టర్బ్ చేయొద్దు.